ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఈ క్షణమే నా చేతిలో ఉన్న విభూదిని తాకమ్మా. నీ జీవితంలో నువ్వు మునుపెన్నడూ చూడని గొప్ప మార్పును తెస్తాను. ఇది నీ సాయి మాట. నీ బాబా నీకోసంగా తీసుకొచ్చిన సత్యవాక్. ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ సాయి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకో బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి ఈ విభూదిని తాకు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇక ఎవ్వరికీ కూడా సాయి బిడ్డవైన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను ఒకటి తర్వాత ఒకటి చేసి పెడతాను. నాపై, నా వాక్కుపై నీకు నమ్మకం ఉంది కదా? అయితే ఆఖరి వరకు విను. నీకు రావాల్సిన అద్భుతం నీ చేతులకి అందబోతుంది. ఆ మార్గం ఏంటి, ఆ సమయం ఎప్పుడు అనేది నీ కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోయాయి కదా? అసలు నాకు మాత్రమే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న నీలో మొదలైంది కదా? అయితే నీ ప్రశ్నలకు సమాధానమిస్తాను. ఒక్కసారి ఈ విభూదిని తాకు చాలు. అన్నిటినీ నేను సరిచేస్తాను. ఈ విభూదిని తాకిన వెంటనే నీకున్న చెడు అంతా పారద్రోలుతాను. నీకున్న అష్టదరిద్రాలన్నిటినీ దూరం చేస్తాను. అద్భుతాలను నీ ఇంటికి సిరి సంపదలుగా నేను పంపుతాను. ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు నీ జీవితంలో నేను తెస్తాను. ఇది నీ సాయి మాట. నా మాటలు సూక్ష్మమైనవమ్మా. కాస్త శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి నిదానంగా విని అర్థం చేసుకో. ఒంటరిగా విను, ఒంటరిగా ఆలోచించు. సమాధానం దొరుకుతుంది. నీ జీవితంలో కొన్ని విషయాలు బానే ఉన్నాయి. నీకు ప్రశాంతంగానే ఉంటున్నాయి. జీవితం అద్భుతమైంది బిడ్డ. కానీ ఆ జీవితాన్ని నువ్వు బాధ పెట్టుకోవడం ఎందుకు? బాధ అనే ముసుగు వేసుకొని ఎందుకు కష్టపడుతున్నావు చెప్పు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. నేను చేసే పనులు ఆగకుండా జరుగుతానే ఉంటాయి. నువ్వు చేసే పనిలో కేవలం మంచిని మాత్రమే చూడు. చెడు అస్సలు తలవకు. అదే నీకు వరంలా మారుతుంది. అలా కాకుండా చెడుని తలచావనుకో, అది శాపమై నిన్ను పట్టి పీడిస్తుంది. కొంత సమయం జరిగే వరకు నీకు వరాలే శాపాలుగా మారుతాయి. కన్నీరు మారుస్తాయి. ఇక అలా ఉండదు. నువ్వు కార్చిన కన్నీరు సమయం అంతా ముగిసిపోయింది. కొన్నిసార్లు నువ్వు ఎదురు చూడని శాపాలు ఇక నీకు అదృష్టకాలంగా మారబోతున్నాయి. నువ్వు ఒక్కసారి నా చేతిలో ఉన్న ఈ విభూదిని తాకావు కదా? ఇక విను, అన్నీ స్పష్టంగా నీకు తెలుస్తాయి. అవునమ్మా, నీ కోసంగా నీ బాబా ఈ సందేశాన్ని తెచ్చారు అంటే దాని వెనుక చాలా అర్థం ఉంది అని నువ్వు గుర్తుపెట్టుకో. నా దుని మంటలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. దాని నుంచి వెలువడిన ఆ విభూది నీ కష్టాలు, సమస్యలన్నింటినీ కూడా పారద్రోలుతాను. నీ జీవితానికి ఒక మంచి విషయాన్నైతే నేను జరిపిస్తాను. ఏవైతే సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతూ బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా సరిచేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇది నీ సాయి మాట. తప్పకుండా అక్షరం కూడా పొల్లుపోదమ్మా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొన్ని సమయాల్లో జరిగే వరాలు నీకు శాపాలుగా అనుకుని కన్నీరు కారుస్తున్నావు కదా? కానీ బిడ్డా, కొన్ని ఎదురు చూడని శాపాలు వరాలనుకోమ్మా. ఇక నువ్వు పండగ చేసుకుంటా తరువాత నీకున్న వరాలు శాపాలుగా మారితే ఇంతేనా నా విధి, ఇదేనా నా జీవితం అంటూ, ఇదే నా కర్మ అంటూ ఏదో కారణం చెప్తే నువ్వు తృప్తి పడుతున్నా. ఇక నుంచి అలా తృప్తి పడాల్సిన అవసరం లేదు. నిజంగానే నీ జీవితం వరంగా మార్చే బాధ్యత నాది. అసలుకి తప్పు ఎక్కడ జరిగిందో సూక్ష్మంగా నేను గమనిస్తాను కదా. అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెబుతాను. అప్పుడది వరమా శాపమా అని నీకే అర్థమవుతుంది. నీ మనసు తేలిక పడుతుంది. నీ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది. ఇక నువ్వు నిశ్చింతగా, ధైర్యంగా ఉండు. మంచిని మంచి అని తెలుసుకోవడంలోనే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించబడవు. ఎందుకు జరిగింది, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరిగింది అని కాస్త ఆలోచిస్తే అన్నీ సర్దుమనుగవుతాయి. అన్నిటికీ కూడా అర్థం అనేది ఉంటుంది కదా. ప్రతి దానికి కూడా అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని
నువ్వు ఆలోచించు. నీ సాయిని ప్రార్థించు, నాతో మాట్లాడు. నీకు ఏది వరం, ఏది శాపం అనేది నన్నడుగు. నేను సమాధానమిస్తాను. నువ్వు అడిగిన లోతైన మాటలు కూడా నాకు పూర్తిగా స్పష్టంగా వినపడతాయి. నాకు నా బంధాన్ని దగ్గర చేయి బాబా అని వరం అడుగుతున్నావు కదా! ఇది చెడు శాపం అనుకుంటావేమో, అదంతా కూడా అబద్ధమే. సరేనా? ఇక నువ్వు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నీ కన్నీరు, కష్టం అంతా కూడా నాకు స్పష్టంగా తెలుసు. బాబా, ఇన్ని తెలిసిన మీరు నాకెందుకు వరాలను ఇవ్వడం లేదు, శాపాలను ఇస్తున్నారెందుకు? నా బంధాన్ని నాకు దగ్గర చేయండి, లేదా నేనున్న అప్పుల సమస్యల నుంచి నన్ను బయటపడేయండి. నాకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలా చేయండి. మా కుటుంబంలో సమస్యలు రాకుండా చేయండి. నేను ఆ ఇల్లు కట్టుకోవాలి, ఆ స్థలం కొనాలి, నాకు ఆ ఉద్యోగం కావాలి, లేదా నా పిల్లల భవిష్యత్తు బావుండాలి, పిల్లలు చదువుల్లో మంచిగా రాణించాలి. ఇలా నీకు బోలెడు కోరికలున్నాయి కదా! సరే తల్లి, సరే. మనిషన్నాక కోరికలు కోరడంలో తప్పు లేదమ్మా. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ నువ్వు అవసరానికి మించి కోరికలు కోరుతున్నావు. ఆశకు పోతున్నావు. ఆశకు పోతే మిగిలేది అత్యాశ అని తెలుసుకో. కోరికలు కోరడంలో తప్పు లేదు తల్లి. కానీ నీ తాహతకు మించి నువ్వు కోరుతున్నావే, అదే పొరపాటు. ఏంటి బాబా, నేను ఏం కోరాను, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటున్నావా? ఇలా చూడమ్మా, నువ్వు నీలా జీవించాలనుకోవడం తప్పులేదు. నువ్వు నాకు అది కావాలి, ఇది కావాలి బాబా అని అడగడంలో కూడా తప్పులేదు. కానీ తప్పు ఎక్కడుంది? బాబా, నేను వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, నేను అక్కడుంటే బాగున్నేమో, నేను వాళ్ళ బ్రతుకుంటే బాగున్నేమో అనుకుంటున్నావు చూసావా? తప్పు ఇక్కడ జరుగుతుంది. ఇదే తల్లి ఆశ. ఇలా నువ్వు అత్యాశకి పోతున్నావు కాబట్టే నువ్వు ఇంకా కూడా ఎదగలేకపోతున్నావు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని మెరుగుపరచమని అడగడం తప్పులేదమ్మా, అది నీ హక్కు. కానీ వాళ్ళలా నా జీవితాన్ని మార్చు బాబా, వాళ్ళలా నన్ను కూడా చెయ్యి బాబా అని అడుగుతున్నావు చూసావా? ఇదే నీ తప్పు. ఎవరి జీవితం వాళ్ళదమ్మా. ఎవరి కర్మలకు తగ్గట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నీ జీవితాన్ని నువ్వే అద్భుతంగా ఒకసారి ఆలోచించుకో. ఉన్న జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలని చూసుకోవాలే కానీ, నేను వాళ్ళలా ఉండాలి, వాళ్ళలాగే బ్రతకాలి అంటే ఎలా తల్లి? వాళ్ళ జీవితం వేరే, నీ జీవితం వేరే. వాళ్ళ సమస్యలు వేరే, నీ సమస్యలు వేరే. వాళ్ళ కర్మలు వేరే, నీ కర్మలు వేరే. అన్నీ ఒకటే, అందరూ ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పు? ఎవరి జీవితం వాళ్ళది. దానికి తగ్గట్టుగా అందరూ ఉండాల్సిందే. లేదు, నాకు అలానే కావాలి అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీకంటూ ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదించాను కదా! దాన్ని సంతోషంగా, ఆనందంగా నువ్వు జీవించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నీ జీవితాన్ని పూర్తిగా నేను చక్కబెడతాను. నీ సాయి ఉన్నది అందుకే కదా! అన్నిటినీ మారుస్తాను. అలానే ఇక నువ్వు ఏ పని మీద వెళ్తున్నా అవి అన్నీ కూడా ఆటంకులే వస్తున్నాయి, వెనకడిగే వస్తున్నాయని కంగారు పడుతున్నావు కదా! దానికి పరిష్కారాన్ని కూడా తెచ్చాను. నీకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, లేదా నువ్వు వెళ్ళే పని నిర్విఘ్నంగా పూర్తి కావాలనుకుంటున్నా, ఒక్కసారి నీ సాయిని స్మరించు. నీ సాయి విభూతిని నీ నుదుటిన ధరించు. కావాలంటే కాస్త నీ జేబులో కూడా పెట్టుకో. నీకు కొండంత ధైర్యాన్నిస్తాను. అలానే నీకు ఎన్నో అవకాశ మార్గాలను ఇస్తాను. ఏ పని చేస్తే అది ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా నీ సాయిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక ఏమాత్రం దేనికి కూడా కంగారు పడకు. అస్సలు అధైర్యపడకు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడుంటాను కదా! భయపడకు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నువ్వు అస్సలు ఆధారపడకు. అంత అవసరం నీకు లేదు. నువ్వు శాపం అనుకున్నవన్నీ కూడా నీకు అన్ని వరాలుగా మారబోతున్నాయమ్మా. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగబోతున్నాయి. భయపడకు. నువ్వు కోరింది వెంటనే నీకు దక్కడానికి కాస్త ఆలస్యమైనా సరే నేను నీకు అందిస్తాను. అది అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా! అందుకు శోధనలు అనుభవిస్తున్నావు కదా! అలా అనుకోకు. నా సాయి నాకు బదులిస్తారు, నా మొర ఆలకిస్తారు, నా కోరికలు తీరుస్తారు, నన్ను అనుగ్రహిస్తారు అని సంతోషపడు. ఖచ్చితంగా అన్నీ జరిపిస్తాను. అలానే నీకు ధైర్యం వస్తుంది. ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఇక నువ్వు భయపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ సాయి ఆదరణ, సాయి అనుగ్రహం, సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటాయి. ఖచ్చితంగా నీ బలం ఏంటి అనేది నీకు తెలియడం లేదు. ఎప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. సాలెపురుగు చూడు, ఎంత సాహసంతో గూడు కట్టుకుంటుంది. అది ఒక చీపురు దెబ్బరికి అంతా తుడుచుకుపోతుంది. అది నిరాశపడుతుందా? లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఆ సాలెపురుగు గూడు మళ్ళీ కట్టుకుంటుంది.
అంతలా నువ్వు నమ్మకం పెంచుకో. అంత చిన్న జీవిని నువ్వు ఉదాహరణగా చేసుకో. నీలో ఎంత మార్పు వస్తుందో చూడు. ఆ చిన్న పురుగు అయినా సరే అది తన గూడు ఎన్నిసార్లు చెరిగిపోయినా మళ్ళీ 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 ఇంకా ఇంకా బలంగా కడుతూనే ఉంటుంది. అలానే నువ్వు కూడా ఓడిపోతున్నావా? ఎక్కడ ఓడిపోతున్నావో ఆలోచించి మళ్ళీ మళ్ళీ ఇలా ఎన్నిసార్లైనా సరే ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు ఫలితం అనేది విజయంగా తోడుంటుంది. నీ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. నీ సాయి ఎవ్వరిని కూడా మోసం చేయరమ్మా. కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అంతే. ఆ ఆలస్యం కూడా నీ మంచి కోసమేనే గుర్తించు. ఇలా నువ్వు ఎప్పుడైతే గుర్తించి అడుగు ముందుకు వేస్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా నీ కోసమే కదా, నీ మంచి కోసమే కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ పనేంటో నువ్వు తెలుసుకొని దాన్ని నిశ్చింతగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు చేసుకోపో. విజయం నీ వెంట వస్తుంది. అందరి ముందు నువ్వు తలెత్తుకొని జీవించేలా నేను చేస్తాను. నువ్వు నిద్రించే ముందు నీ సాయి విభూదిని నీ నుదుటిన ధరించు. ఎలాంటి పీడకలు ఎలాంటి దుష్టశక్తులు నీ దరికి చేరకుండా నేను నిన్ను కాపాడుతాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. బాబాగారి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.